ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాము. తులారాశి జాతకులారా, నేను ఈరోజు చెప్పబోయేది విషయం సాధారణ జ్యోతిష ఫలితం కాదు. మీ జీవితంలో ప్రారంభం కాబోతున్న ఒక దైవిక సంకేతం. ముఖ్యంగా ఈ జూలై 24వ తేదీ 25వ తేదీ నుంచి ఇక మీ జీవితంలో అనేక మార్పులు నెమ్మదిగా ప్రారంభం కాబోతున్నాయి. మీరు కోల్పోయింది తిరిగి పొందే సమయం దగ్గర పడుతుంది. మీరు కావాల్సిన గౌరవం, రావాల్సిన గౌరవం మీ వద్దకు నడుచుకుంటూ వచ్చే సమయం ప్రారంభమైంది. మీకు ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే, మీ జీవితంలోకి కీలకమైన వ్యక్తి అడుగుపెట్టబోతున్నాడు. అసలు ఆ వ్యక్తి ఎవరు కావచ్చు, లేదంటే ఆ వ్యక్తి కాలం మీకు తెలిసిన వ్యక్తి కూడా కావచ్చు. కానీ ఆ వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఒక కొత్త మలుపు తెరుచుకోబోతుంది. మీరు ఇప్పటి వరకు ఆలోచించిన ఒక మార్గదర్శకాన్ని భగవంతుడు మీకు చూపించబోతున్నాడు. అయితే ఈ విషయంలో వెళ్ళే ముందు ఒక చిన్న మనవి ఏంటంటే, ఈ వీడియోని కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో ఓం నమో శ్రీ వెంకటేశ్వరాయ నమః అని కామెంట్ చేయండి. మీకు అంతా మంచి జరుగుతుంది. మీ ఇంట నిండుగా ఉండాలంటే అనుగ్రహం భగవంతునిది. మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అంతా మంచి జరుగుతుంది. గుర్తుంచుకోండి, తులారాశి జాతకులారా, ఈరోజు జూలై 24 మీ జీవితంలో ఒక సాధారణమైన తేదీ కాదు. ఇది మీ జీవిత చక్రం నెమ్మదిగా మీ వైపుకు తిరగడం ప్రారంభమవుతుంది. ఈరోజు ఇన్నాళ్ళు మీకు మూసుకుపోయిన తలుపులు ఇప్పుడు ఒక్కటిగా తెరవబోతున్నాయి. అందుకే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చే అసలు నిజాలు చివరిలో బయటపడుతున్నాయి. తులారాశి జాతకులారా, మీ జీవితంలో ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఆలస్యానికి ఒక కారణం ఉంది. భగవంతుడు మీకు ఇవ్వబోయే దానిని నెమ్మదిగా ఇవ్వాలని కోరుకోలేదు కాబట్టే, దానిని చిన్నదిగా ఇవ్వాలని అనుకోలేదు కాబట్టే ఇంతకాలం వేచి చూసేలా చేశాడు. ఎందుకంటే తులారాశి వారి జీవితంలో ఏదైనా మంచి జరగాలి అంటే అది ఆలస్యంగానే జరుగుతుంది. కానీ ఒక్కసారి ప్రారంభమైతే మాత్రం అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మీరు గమనించారా, చాలాసార్లు మీరు పూర్తిగా ఓడిపోయానని అనుకున్న సమయంలో ఒక అద్భుతం జరిగి మీరు తిరిగి నిలబడ్డారు. మీకు రావాల్సింది చివరి నిమిషంలో వచ్చే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పెద్ద ప్రమాదాలు జరగాల్సిన సమయంలో ఏదో ఒక కారణం వల్ల మీరు వాటి నుంచి భయపడ్డారు. ఇది కేవలం అదృష్టం కాదు, ఇది మీకు ఉన్న దైవిక రక్షణ. తులారాశి వారికి ఒక ప్రత్యేకమైన వరం ఉంటుంది. మీరు బయటకు ఎంత బలంగా కనిపించినా లోపల మాత్రం చాలా సున్నితమైన మనసు కలవారు. మీ వల్ల ఎవరు బాధపడకూడదని అనుకుంటున్నారు. కానీ అదే సమయంలో మీ మంచితనాన్ని చాలామంది కూడా ఉపయోగించుకుంటున్నారు. మీరు చేసే సహాయానికి విలువ ఇవ్వరు. అనవసరంగా తీరిపోయాక తర్వాత మిమ్మల్ని దూరం పెట్టి అవసరం తీరిపోయాక వాడుకుంటారు. అయితే ఇప్పుడు కాలం మారుతుంది. ముఖ్యంగా ఈ జూలై 25వ తేదీ నుంచి మీ జీవితంలో కొన్ని అద్భుతమైన మార్పులు ప్రారంభం కాబోతున్నాయి. మీరు గత కొన్ని నెలలుగా అనుభవిస్తున్న ఆర్థిక సమస్యలు, మానసిక ఒత్తిడి మరియు కుటుంబ సమస్యలు నెమ్మదిగా తగ్గుముఖం పట్టబోతున్నాయి. నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభం అవుతాయి. ఆగిపోయిన ధన ప్రభావం మళ్ళీ మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. అంతేకాకుండా చాలా కాలంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త వినిపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారం చేస్తున్న వారికి కొత్త అవకాశాలు వచ్చాయి. మీతో కలిసి పనిచేసిన వారి నుంచి మీరు మంచి సహకారాన్ని లభిస్తుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు మిమ్మల్ని తక్కువ చూసిన వారే ఇప్పుడు మీ విలువను గుర్తించి పరిస్థితులు ఏర్పడ్డాయి. మీరు కుటుంబ జీవితానికి వస్తే, మీ ఇంట్లో కొంతకాలంగా నెలకొన్న గందరగోళ పరిస్థితులు తగ్గుముఖం పట్టబోతున్నాయి. మీ మనసులో ఉన్న కొన్ని సందేహాలకు సమాధానం లభిస్తాయి. మీరు ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరం ఉండాలి అనే విషయంలో మీకు ఒక స్పష్టత వస్తుంది. భగవంతుడు మీకు కొన్ని సంకేతాలను కూడా పంపించబోతున్నాడు. వాటిని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఈ మధ్యకాలంలో ఒకే విషయం పదే మీ ముందుకు వస్తుంది. ఒక వ్యక్తి గురించి మీకు మళ్ళీ ఆలోచన వస్తుందా, లేదా మీరు తీసుకోవాల్సిన ఒక నిర్ణయం విషయంలో మీ మనసు మీకు పదే ఏదో చెబుతుందా? అయితే అది సాధారణ విషయం కాదు అండి. అది భగవంతుడు మీకు చూపిస్తున్న దారి కావచ్చు. ముఖ్యంగా జూలై 25వ తేదీ మీరు చేసే కలలు, మీకు ఎదురయ్యే వ్యక్తులు మరియు
ఇక వినిపించే కొత్త మాటలు, కొన్ని మాటలు జాగ్రత్తగా గమనించండి. వాటిలో మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక సంకేతం దాగి ఉంది. ఇక అవసరం ఉంది. ఎందుకంటే తులారాశి వారికి దైవిక సంకేతాలు చాలా త్వరగా అందుతాయి. కానీ చాలాసార్లు వారు వాటిని పట్టించుకోరు. ఇప్పుడు కాలం మీకు అనుకూలంగా మారబోతుంది. ఇన్నాళ్ళు మీ జీవితంలో మూసుకుపోయిన తలుపులు ఒక్కొక్కటిగా తెరుచుకోబోతున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశ చెందకండి. మీ సమయం నెమ్మదిగా ప్రారంభమవుతుంది. మీ జీవితంలో జరగబోయే అద్భుతాలను ఇదే ఆరంభం మాత్రమే. అయితే ఈ అద్భుతం వెనుక ఉన్న గొప్ప రహస్యం ఏమిటి? మీ జీవితంలో అడుగుపెట్టబోయే ఒక కీలకమైన వ్యక్తి ఎవరు? ఆయన ద్వారా మీకు కలగబోయే లాభం ఏమిటి? అనే అత్యంత ముఖ్యమైన విషయాలను తర్వాతి భాగంలో మనం తెలుసుకుందాము. తులారాశి జాతకులారా, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీ జీవితంలో పూర్తిగా మార్చేసే అవకాశం కలిగి ఉంది. ఎందుకంటే జూలై 25వ తేదీ నుంచి మీ విధి చక్రం ఒక కొత్త మలుపు తిరగబోతుంది. ఇన్నాళ్ళు మీకు మూసుకుపోయిన కొన్ని తలుపులు ఇప్పుడు ఒక్కొక్కటిగా తెరుచుకోవడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా మీ జీవితంలో ఒక కీలకమైన వ్యక్తి అడుగుపెట్టబోతున్నాడు. ఆ వ్యక్తి మీకు కొత్తవారు కావచ్చు, లేదా ఇప్పటికీ మీకు పరిచయం ఉన్న వ్యక్తి కూడా కావచ్చు. కానీ ఇప్పటి వరకు మీరు అతనిని చూసిన కోణం ఇప్పుడు పూర్తిగా మారబోతుంది. అతడు చెప్పే ఒక్క మాట, అతను చూపించే ఒక అవకాశం, లేదా అతను ఇచ్చే ఒక సలహా మీ జీవితాన్ని ఊహించని స్థాయికి మార్చే శక్తిని కలిగి ఉంటుంది. చాలా కాలంగా మీరు ఒక విషయంలో మానసిక సంఘర్షణలు అనుభవిస్తున్నారు. ముందుకు వెళ్ళాలా, లేక ఇక్కడే ఆగిపోవాలా? ఈ పని చేయాలా లేదా వద్దా అనే ప్రశ్న మీ మనస్సును చాలా కాలంగా వేధిస్తూ ఉండవచ్చు. అయితే భగవంతుడు మీకు ఆ సందేహాన్ని సమాధానం చెప్పడానికి ఒక వ్యక్తిని లేదా ఓ సంఘటనను మీ జీవితంలో పంపించబోతున్నాడు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే తులారాశి వారికి ఈ సమయం మాటల శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు పలికే మాటలు మీ భవిష్యత్తును నిర్ణయించే స్థాయికి చేరుకుంటాయి. అందుకే ఈ సమయంలో ఎవరిని బాధపెట్టే విధంగా మాట్లాడకండి. కోపంతో తీసుకునే నిర్ణయాలను దూరంగా ఉండండి. అలాగే మీ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన ప్రణాళికను అందరితో చెప్పుకోవద్దు. మీ విజయానికి ముందే మీ కలలను బయట పెట్టడం వల్ల కొన్నిసార్లు అవరోధాలు ఎదురయ్యే అవకాశం ఉన్నాయి. అందుకే మీరు చేయాలనుకున్న పనిని ముందుగా పూర్తి చేయండి. ఆ తర్వాత మాత్రమే ప్రపంచానికి తెలియజేయండి. గుర్తుంచుకోండి, మౌనం కూడా ఒక శక్తి. ప్రస్తుతం అదే మీకు రక్షణ కవచంగా పనిచేయబోతుంది. ఈ జూలై 25వ తేదీ మీకు ఒక శుభవార్త వినిపించే అవకాశం కనిపిస్తుంది. అది ఉద్యోగానికి సంబంధించినది కావచ్చు, లేదా ఆర్థిక లాభానికి సంబంధించినది కావచ్చు, లేదా మీ కుటుంబానికి సంబంధించిన ఒక శుభ సమాచారం కూడా కావచ్చు. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న ఆ విషయం ఇప్పుడు మీకు అనుకూలంగా మారబోతుంది. ముఖ్యంగా మీ ఇంట్లో గత కొంతకాలంగా ఉన్న ప్రతికూల వాతావరణం కూడా నెమ్మదిగా తగ్గుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. ఒక సమస్యకు సంబంధించిన నిజం బయటపడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇది నిజం. ఆ నిజం మొదట మీకు ఆశ్చర్యాన్ని కలిగించినప్పటికీ చివరికి అదే మీకు మానసిక ప్రశాంతతను అందిస్తుంది. ధనయోగానికి వస్తే ఈ సమయంలో నిలిచిపోయిన ధనం మీకు మీ చేతికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు రావాల్సిన డబ్బు తిరిగి రావడం, కొత్త ఆదాయ మార్గాలు ప్రారంభం కావడం, లేదా మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించడం వంటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే అనవసరమైన ఖర్చులకు మాత్రం దూరంగా ఉండండి. ఎవరినైనా డబ్బును అప్పుగా ఇచ్చే ముందు 1-2 సార్లు ఆలోచించండి. తులారాశి జాతకులారా, భగవంతుడు మీ జీవితంలో ఏదో ఒకటి తీసుకుంటే దానికి బదులుగా అంతకంటే గొప్పదాన్ని ఇవ్వడానికి మాత్రమే తీసుకుంటాడు. కాబట్టి మీరు కోల్పోయిన దాని గురించి బాధపడకండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీ జీవితంలో ప్రవేశించబోయే శుభ ఫలితాలు మీరు ఊహించిన దానికంటే గొప్పగా ఉండబోతున్నాయి. ఇన్నాళ్ళు మీ కన్నీళ్లను చూసిన కాలం ఇప్పుడు మీ చిరునవ్వులతో కూడా చూడబోతుంది. మీరు అనుభవించిన ప్రతి కష్టం మీకు ఒక పాఠంగా నేర్పించింది. ప్రతి అవమానం మిమ్మల్ని మరింత బలంగా తయారు చేస్తుంది. ఇప్పుడు అదే బలం మీ విజయానికి పునాది కాబోతుంది. గుర్తుంచుకోండి తులారాశి జాతకులారా, ఈ జూలై 25వ తేదీ మీ జీవితంలో ఒక సాధారణమైనది తేదీ కాదు. ఇది మీ దైవం అందిస్తున్న ఒక కొత్త ఆరంభం. భయాన్ని వదిలేయండి. ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వేయండి. భగవంతునిపై సంపూర్ణ విశ్వాసం కూడా ఉంచండి. ఎందుకంటే మీ జీవితంలో అద్భుతాలు జరగడం ఇప్పుడే ప్రారంభం కాబోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మీకు అంతా మంచి జరగాలని ఆ దేవుణ్ణి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.